స్వరాజ్యం కోసం పాటుపడుతున్న గొప్ప నేత నరేంద్ర మోడీ. బీజేపీ నేత ఈటెల రాజేందర్ మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం స్వాతంత్రం ఇన్నేళ్లు గడిచినా అది పూర్తి స్థాయిలో సాధ్యపడలేదని, కానీ దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ వచ్చాక మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపన కోసం మోడీ చేస్తున్న కృషి అమోఘమని, గ్రామ స్వరాజ్యానికి అడుగులు వేస్తున్న మహా గొప్ప నేత నరేంద్ర మోడీ అని బీజేపీ నేత మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కొనియాడారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈటెల రాజేందర్తో పాటు పలువురు బీజేపీ నేతలు నల్లగొండకు చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి ఈటెల రాజేందర్కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశానికి ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు రామచంద్రరావు, జనార్దన్ రెడ్డిలు సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ పట్టభద్రులంతా బీజేపీ బలపరిచిన అభ్యర్థి ప్రేమ్చందర్ రెడ్డికి అండగా నిలవాలని ఆయన కోరారు. ఎవరెన్ని మాటలు మాట్లాడినా నేడు దేశం పటిష్టంగా ముందుకెళ్తుందంటే అది నరేంద్ర మోడీ సారథ్యంలోనే అని ఆయన తెలిపారు. వాళ్ళకెళ్ళి విడిపోయిన పార్టీలకు వాళ్ళకెళ్ళి బయటకు వచ్చిన దాంట్లో వాళ్ళ ప్రాంతీయ పార్టీలు వచ్చింది తప్ప దేశానికి ఒక గొప్ప నాయకుడిని కానీ, దేశానికి ఒక గొప్ప పరిపాలన విధానాన్ని కానీ, దేశానికి నాయకత్వం వచ్చిన గొప్ప పార్టీ రాలేదు. వచ్చింది ఒకసారి, అది వాజ్పేయి గారి పీరియడ్లో అన్ని పార్టీలు వారు వచ్చిన తర్వాత ఎన్ని రిఫార్మ్స్ వచ్చినాయో ఇప్పుడు చెప్తూ ఉన్నారు. చాలా రిఫార్మ్స్ వచ్చినాయి. మొట్టమొదటిసారిగా ట్రైబల్స్ కి, గిరిజనులని వాళ్ళు సమున్నతంగా అభివృద్ధి చేయాలని చెప్పి మొట్టమొదటిసారి నిర్ణయించుకున్న మహనీయుడు వాజ్పేయి గారు. గ్రామీణ ప్రాంతాలు చాలా పెద్దగా ఉన్నాయి. ఏ గ్రామాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి పడిపోతుందని చెప్పి భావిస్తాము. గ్రామ స్వరాజ్యం వదిలితేనే దేశం బాగుపడుతుందని చెప్పి గాంధీ గారు ప్రకటించారు. ఇవాళ ఆ గ్రామ స్వరాజ్యం నిజంగా అది ప్రజలకు కరెక్ట్ కనపడాలంటే పిఎం చేసే రోడ్లను తీసుకొచ్చే నేత ఈ రోడ్లన్నీ అలాంటి అనేక రకాలు